కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో పెంపుడు కుక్క ఉందని గ్రహించి దానికి మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేసి స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించారు దుండగులు. ఇంట్లోని ల్యాప్టాప్తో పాటు ఇంటి ఆవరణలో నిలిపిన కారుతో ఉడాయించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటికి మరమ్మతులు చేయించే క్రమంలో పక్క ఇంట్లో ఉంటున్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంట్లో చోరీకి వచ్చారు. ఆ ఇంటి అరుగుపై పడుకొని ఉన్న సునకం దొంగల అలికిడికి లేచింది. వెంటనే దొంగలు ఆ కుక్కకు మత్తుమందు కలిపిన బిస్కెట్లు వేశారు. ఆ బిస్కెట్లు తిన్న సునకం వెంటనే మత్తులోకి జారుకుంది. అనంతరం చప్పుడు కాకుండా దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అక్కడ విలువైన వస్తువులేవి కనిపించకపోవడంతో అక్కడే ఉన్న ల్యాప్టాప్ని ఎత్తుకొని ఇంటి ముందు పార్క్ చేసిన హోండా వెన్యూ కారుతో ఉడాయించారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రహించిన భగవాన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. పెంపుడు సునకాన్ని పశువైద్యులు పరీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.